రైట్. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు లెజెండ్ ఆన్లైన్ అండ్ యూట్యూబ్ క్లాసెస్. లెజెండ్ క్లాసెస్ ద్వారా మనకు వస్తున్నటువంటి ప్రతి ఆఫర్ని మీరు యూజ్ చేసుకోండి. 5-in-1 అనేది మనకు ఆఫర్గా ఉండడం జరిగింది. దాని గురించి మేము చాలా సందర్భాల్లో ఎక్స్ప్లెయిన్ చేసాం. ఎందుకు తీసుకోవాలి అనే వర్డ్ నేను అంటున్నా అంటే, ఇందులో వచ్చేటువంటి ప్రతి కంటెంట్ కూడా ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్తో ఇస్తున్నాం కాబట్టి మీరు తీసుకుంటే అన్ని రకాలుగా బెనిఫిట్ ఉంటుంది. ప్రతి వీడియోని షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరికొంతమందికి ఇది అందేలాగా మీరు ప్రయత్నం చేయాలని కోరుతూ, మనం ప్రధానమంత్రులకు సంబంధించినటువంటి అంశాల్లో ప్రీవియస్లో 9 మంది గురించి డిస్కస్ చేసుకున్నాము. ఒక్కొక్కరిగా డిస్కషన్ చేసుకోవడం అనేది జరిగింది. పివి నరసింహారావు గారు 9వ ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆ ప్రధానమంత్రి గురించి చెప్పుకున్నాం. పివి నరసింహారావు గారి తర్వాత కంటిన్యూషన్లో మనకి అటల్ బిహారీ వాజ్పేయి గారి గురించి డిస్కషన్ చేసుకోవాలి. అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతదేశానికి 3 సార్లు ప్రధానమంత్రిగా చేశారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు 3 times ప్రైమ్ మినిస్టర్గా చేసినటువంటి వ్యక్తి. మొదటిసారి 1996 సంవత్సరంలో మే టు జూన్ వరకు 1996 కేవలం 13 రోజులు మాత్రమే ప్రధానమంత్రిగా చేయడం జరిగింది. రెండవసారి 1998 నుండి 1999 మధ్యకాలంలో 13 నెలలు ప్రధానమంత్రిగా చేశాడు. అదేవిధంగా థర్డ్ టైం 1999 నుండి 2004 వరకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రధానమంత్రిగా చేయడం అనేది జరిగింది. అటల్ బిహారీ వాజ్పేయి గారు మొత్తం 3 సార్లు ప్రధానమంత్రిగా చేశారు. ఆ 3 సార్లు ప్రధానమంత్రిగా చేసిన దాంట్లో మొదటిసారి 1996 మే నుండి జూన్ వరకు కేవలం 13 రోజులు మాత్రమే పనిచేయడం జరిగింది. ఎందుకు 13 రోజులు చేసినాడు సార్ అనే విషయాన్ని చూస్తే, 1991 నుండి 1996 వరకు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నాడు. మనం చెప్పుకున్నాం. పివి నరసింహారావు తర్వాత మళ్ళీ లోక్సభకి ఎలక్షన్స్ జరిగినాయి. లోక్సభకి ఎలక్షన్ జరిగితే అతిపెద్ద పార్టీగా బీజేపీ పార్టీ పార్టీగా అప్పుడు వచ్చినటువంటి సీట్లలో బీజేపీ పార్టీకి ఎక్కువ సీట్లు రావడం అనేది జరిగింది. బీజేపీ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే బీజేపీ పార్టీ నుండి ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు చేయడం జరిగింది. ఈ ప్రధానమంత్రిగా చేసిన అటల్ బిహారీ వాజ్పేయి గారికి పూర్తిగా సపోర్ట్ అనేది లేకుండా అయిపోయింది. అతిపెద్ద పార్టీనే ఆవిర్భావం చెందినప్పటికీ కూడా అందులో కొంతమంది మళ్ళీ వేరే పార్టీలకి సపోర్ట్ చేయడం వల్ల ఈయన మెజారిటీ తగ్గిపోతుంది అని ఆలోచన చేసుకొని అటల్ బిహారీ వాజ్పేయి గారు 13 రోజులకే తన పదవికి రాజీనామా చేశాడు. 13 రోజులకే పదవికి రాజీనామా చేశారు. మొదటిసారి రాజీనామా. 1996 తర్వాత 97-98 మధ్యలో మళ్ళీ ఇద్దరు ప్రధానమంత్రులు వస్తారు. ఇక్కడ హెచ్డి దేవేగౌడ ఎవరైతే ఉన్నారో 1996 నుంచి 97 వరకు దేవేగౌడ ప్రధానమంత్రిగా ఉంటాడు. అంటే 96లో ఈయన కేవలం 13 రోజులే ఉన్నాడు. దీనిని మిగతా కాలం కంటిన్యూషన్లో చేసినటువంటి వ్యక్తి దేవేగౌడ 1996 నుంచి 97 వరకు ఉన్నాడు. తర్వాత ఇందిరా కుమార్ గుజ్రాల్, ఐకే గుజ్రాల్ అంటామండి. ఈ ఐకే గుజ్రాల్ 1997 నుండి 1998 వరకు ఐకే గుజ్రాల్ ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఈ ఐకే గుజ్రాల్ ప్రధానమంత్రిగా ఉన్న తర్వాత మళ్ళీ సెకండ్ గవర్నమెంట్ వాజ్పేయి గారిది ఏర్పడింది. ఈ సెకండ్ గవర్నమెంట్ వాజ్పేయి గారిది ఏర్పడినప్పుడు 1998లో వాజ్పేయి గారి హయాంలో నేషనల్ డెమోక్రాటిక్ అలియన్స్ ఎన్డీఏ అనేది ఏర్పాటు చేశారు. నేషనల్ డెమోక్రాటిక్ అలియన్స్ జాతీయ ప్రజాస్వామ్య కూటమి అని చెప్పేసి ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఎన్డీఏ గవర్నమెంట్తో 24 పార్టీలు కలిశాయి. అప్పుడు 24 పార్టీలు కలిసి ఎన్డీఏ గవర్నమెంట్గా వాళ్ళు ఫామ్ అవడం జరిగింది. అందుకే ఎన్డీఏ గవర్నమెంట్ని 1998లో ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఎవరండి అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏర్పాటు చేశారు. మొదటిసారి గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు 13 రోజులు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా
అతిపెద్ద ఏక పార్టీగా బీజేపీ పార్టీ అవతరించినప్పటికీ రెండవసారి వచ్చే నాటికి 24 పార్టీలని కలుపుకొని బీజేపీ అధికారంలోకి రావడానికి కొన్ని పార్టీలను కలుపుకొని కూటమిగా ఏర్పాటు చేసుకున్నాయి. అట్లా ఏర్పాటు చేసినటువంటి కూటమినే ఎన్డీఏ కూటమి అన్నాము. ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రాటిక్ అలియన్స్, దీనినే జాతీయ ప్రజాస్వామ్య కూటమి అనే పేరుతో మనం ఇక్కడ పిలవడం అనేది జరిగింది. మరి 98 నుంచి 99 వరకు ఉన్నాడు. కేవలం 13 నెలలు మాత్రమే ఉన్నాడు. 13 నెలల తర్వాత మళ్ళీ రీజైన్ చేయడం జరిగింది. 13 నెలల తర్వాత మళ్ళీ రాజీనామా చేశారు. మొదటిసారి విశ్వాస తీర్మానం వల్ల రాజీనామా చేశాడు. రెండవసారి అవిశ్వాస తీర్మానం వల్ల రాజీనామా చేశాడు. విశ్వాస తీర్మానం వల్ల రాజీనామా చేసినటువంటి ప్రధానమంత్రి వాజ్పేయి, తర్వాత అవిశ్వాస తీర్మానం వల్ల రాజీనామా చేసిన ఒకే ఒక్క ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి. జాగ్రత్త చూడండి, అవిశ్వాస తీర్మానంలో రాజీనామా చేసిన ఒకే ఒక ప్రధానమంత్రి ఇప్పటివరకు ఎవరన్నా ఉన్నారంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉండడం జరిగింది. మొదటిసారి విశ్వాస తీర్మానంలో గవర్నమెంట్ కోల్పోయాడు. విశ్వాస తీర్మానం వల్ల రాజీనామా చేసిన ఫస్ట్ ప్రధానమంత్రి మనకి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ అనే పర్సన్ని మొదటి ప్రధానమంత్రి అనుకున్నాం. అదేవిధంగా విశ్వాస తీర్మానంలో ఓడిపోవడం వల్ల రాజీనామా చేసిన సెకండ్ పర్సన్ వాజ్పేయి గారు అనుకున్నాం. విశ్వాస తీర్మానం వల్ల ఓడిపోవడం వల్ల రాజీనామా చేసిన థర్డ్ పర్సన్ దేవేగౌడ కూడా ఇక్కడ మనకి థర్డ్ పర్సన్గా చెప్పడం అనేది జరిగింది. కానీ అవిశ్వాస తీర్మానంలో ఓడిపోవడం వల్ల రాజీనామా చేసిన భారతదేశంలోనే ఒకే ఒక ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఇటు విశ్వాస తీర్మానంలో ఆయన రాజీనామా చేయడానికి కొన్ని కారణాలు ఇక్కడ మనకి చారిత్రాత్మకంగా ఉన్నాయి. కొన్ని కారణాలు ఏమనగా, విశ్వాస తీర్మానంలో ఈయన ఓడిపోవడానికి గల ప్రధాన కారణం అప్పుడు ఏఐఏడిఎంకే ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేత్ర కజగం, ఏఐఏడిఎంకే ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేత్ర కజగం పార్టీకి సంబంధించిన జయలలిత గారు ఎవరైతే ఉన్నారో ఆ జయలలిత ప్రభుత్వము తమ మద్దతు ఉపసంహరణ చేసుకుంటుంది. జయలలిత ప్రభుత్వము తమ మద్దతు ఉపసంహరణ చేసుకోవడం వల్ల విశ్వాస తీర్మానంలో ఎట్లా అయినా ఓడిపోతానేమో అనే అటువంటి ఆలోచన కలిగింది. ఆ విశ్వాస తీర్మానం వలన రాజీనామా చేసినటువంటి ప్రధానమంత్రిగా మనం ఇక్కడ అటల్ బిహారీ వాజ్పేయి గారిని చెప్పడం జరుగుతుంది. ఒక ప్రభుత్వం ఎవరైతే జయలలిత గారి గవర్నమెంట్ ఉందో ఆ జయలలిత గారి ప్రభుత్వము లేదా జయలలిత గారి పార్టీ మద్దతు ఉపసంహరణ చేసుకోవడం వల్ల విశ్వాస తీర్మానంలో ఓడిపోయి రాజీనామా చేసినటువంటి వ్యక్తిగా మనం ఇక్కడ అటల్ బిహారీ వాజ్పేయిని చెప్తాం. మనం ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్నాం. విశ్వాస తీర్మానం అంటే ప్రధానమంత్రి పైన రాష్ట్రపతి ప్రవేశపెడతాడు. అవిశ్వాస తీర్మానం అంటే గవర్నమెంట్ పైన ప్రతిపక్ష పార్టీలు ప్రవేశపెడతాయి. ఇది అవిశ్వాస తీర్మానానికి సంబంధించినటువంటి విషయాలుగా మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ 1999 నుండి 2004 వరకు గవర్నమెంట్ కొనసాగింది. అయితే 2004లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ముందస్తుగానే రాజీనామా చేయాల్సి వచ్చింది. ముందస్తుగానే రాజీనామా అంటే గవర్నమెంట్ క్యాన్సిల్ చేసుకున్నాడు. మళ్ళీ రాజీనామా అనొద్దు. 2004లో గవర్నమెంట్ని క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. గవర్నమెంట్ని క్యాన్సిల్ ఎందుకు చేసుకున్నారంటే ముందస్తు ఎన్నికల కోసం గవర్నమెంట్ని క్యాన్సిల్ చేసుకున్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్ళి మరి వాజ్పేయి గారి గవర్నమెంట్ గెలిచిందా అండి అని అంటే ముందస్తు ఎన్నికలకు వెళ్ళి వాజ్పేయి గారి గవర్నమెంట్ అనేది ఓడిపోవడం జరిగింది. ముందస్తు ఎన్నికలకు వెళ్ళినాక ఓడిపోయినటువంటి ప్రధానమంత్రి ఆ ముందస్తు ఎన్నికలలో గెలిచినటువంటిది మళ్ళీ యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ యూపీఏ గవర్నమెంట్ 1 అనేది ఏర్పడింది. మన్మోహన్ సింగ్ టైంలో ఇట్లా ఏర్పడడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు మొత్తం మనకి 3 సార్లు ప్రధానమంత్రి అయ్యారు. కన్ఫ్యూజ్ కావద్దు. ఈ 3 సార్లు ప్రధానమంత్రి అవుతే అటల్ బిహారీ వాజ్పేయి గారు 3 సార్లు ప్రధానమంత్రి అయినటువంటి ఈ సమయాన్ని మనం ఇక్కడ గమనించినట్టయితే మొదటిసారి 1996 మే టు జూన్ వరకు, రెండోది 1998 నుంచి 99 వరకు,
మూడోసారి 99 నుండి 2004 వరకు. ఈ మధ్యలో గ్యాప్ వచ్చింది సార్ అంటే మధ్యలో ఇద్దరు ప్రధానమంత్రులు వచ్చారు. ఒక ఆయన దేవేగౌడ వచ్చాడు, రెండో ఆయనే ఐకే గుజరాల్ వచ్చారు. ఇలా గవర్నమెంట్ అనేది 3 సార్లు ఫామ్ చేసినటువంటి వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ తర్వాత ఎక్కువ కాలం అధికారంలో కొనసాగిన వ్యక్తి కూడా అటల్ బిహారీ వాజ్పేయి. కాంగ్రెస్ తర్వాత అంత ఎక్కువ కాలం కొనసాగినటువంటి వ్యక్తిగా అటల్ బిహారీ వాజ్పేయి గారిని మనం పిలవడం అనేది జరుగుతుంది. ఇట్లా అటల్ బిహారీ వాజ్పేయి గారి గురించి డిస్కషన్ చేసుకున్నాం. ఇక ఇందులో భాగంగానే అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకుంటే, అటల్ బిహారీ వాజ్పేయి గారు 1977లో ఏర్పడినటువంటి జనతా ప్రభుత్వంలో విదేశాంగ శాఖ మంత్రిగా, విదేశాంగ అంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ లేదా ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ అంటాం. విదేశాంగ శాఖ మంత్రిగా తను కొనసాగడం అనేది జరిగింది జనతా పార్టీలో విదేశాంగ శాఖ మంత్రిగా కొనసాగినాడు. ఇతన్ని భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అని కూడా చెప్తామండి. బీజేపీ అనే పార్టీకి ఆ పేరు పెట్టినటువంటి వ్యక్తులలో ఇతడు కూడా ఒక వ్యక్తిగా చెప్పడానికి అవకాశం ఉంది. బీజేపీ అని పేరు పెట్టినటువంటి వ్యక్తులు 3 వ్యక్తులని బీజేపీ వ్యవస్థాపకులు అని చెప్పడానికి అవకాశం ఉంది. ఒక ఆయన అటల్ బిహారీ, ఒక ఆయన ఎల్కే అద్వానీ, రెండో పర్సన్ అటల్ బిహారీ వాజ్పేయి రెండో పర్సన్. మూడో పర్సన్ మనకి బైరాన్ సింగ్ షెకావత్ ఎవరైతే ఉన్నారో ఈ బైరాన్ సింగ్ షెకావత్ కూడా బీజేపీ పార్టీకి ఫౌండర్స్గా చెప్తాం మనం. బీజేపీ పార్టీకి వ్యవస్థాపకులు అని చెప్పడానికి అవకాశం ఉంది. బీజేపీ పార్టీకి వ్యవస్థాపకులు, అదేవిధంగా బీజేపీ పార్టీకి ఫస్ట్ ప్రెసిడెంట్గా పనిచేసిన వ్యక్తి కూడా మనకి వాజ్పేయి గారనే చెప్పడం జరుగుతుంది. బీజేపీ పార్టీ అనే పేరుని సూచించినటువంటి వ్యక్తులు 3 అయితే ఆ 3లో అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా ఒకరు. అదేవిధంగా బీజేపీ పార్టీకి మొదటి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తి కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరునే మనం చెప్పడానికి అవకాశం ఉంది. ఇక తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు మొత్తం తన యొక్క రాజకీయ జీవితంలో 10 టైమ్స్ లోక్సభ, 10 సార్లు లోక్సభకి ఎన్నికయ్యాడు. అదేవిధంగా 2 టైమ్స్ రాజ్యసభ, 2 సార్లు రాజ్యసభకి ఎన్నికయ్యాడు. 10 సార్లు లోక్సభకి ఎన్నికయ్యాడంటే 10 × 5 50 సంవత్సరాలు లోక్సభలో సభ్యుడిగా ఉన్నాడు. 2 సార్లు రాజ్యసభకి ఎన్నికయ్యాడంటే 2 × 6 12 సంవత్సరాలు రాజ్యసభలో సభ్యుడిగా ఉన్నాడు. మొత్తం 50 సంవత్సరాలు 12 సంవత్సరాలు 62 సంవత్సరాలు ఈయన ఎంపీగా పనిచేస్తాడు భారతదేశానికి. 62 సంవత్సరాల వయసు అంతా కూడా పార్లమెంటులోనే గడపడం జరిగిందంటే ఎంత గణనీయమైనటువంటి వ్యక్తిగా అయినని మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈయన జీవితంలో చాలా భాగం, ప్రధానమైనటువంటి ఈ జీవిత దశ అంతా కూడా పార్లమెంటులోనే గడిపినటువంటి మహానీయుడు మనకి అటల్ బిహారీ వాజ్పేయి గారు. 10 సార్లు లోక్సభకి ఎన్నికయ్యాడు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ అనే ప్రాంతంలో పుట్టినాడు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ అనే ప్రాంతంలో ఈయన పుట్టినాడు. లోక్సభకి 10 సార్లు, రాజ్యసభకి 2 సార్లు ఎన్నికైనటువంటి వ్యక్తిగా కూడా మనం ఇతన్ని చెప్పడం జరుగుతుంది. అటల్ బిహారీ వాజ్పేయికి సంబంధించిన విషయం. అదేవిధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు మనకి భారతదేశంలో జరిగినటువంటి ముఖ్యమైన సంఘటనల్లో, భారత్లో జరిగినటువంటి కొన్ని ముఖ్యమైన సంఘటనల్లో అటల్ బిహారీ వాజ్పేయి గారిని మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. అదేంటండి, 1998లో సెకండ్ న్యూక్లియర్ టెస్ట్ జరిగింది భారతదేశంలో. న్యూక్లియర్ టెస్ట్నే అణు పరీక్షలు అంటున్నామండి. న్యూక్లియర్ టెస్ట్నే అణు పరీక్షలు అంటాం. భారతదేశంలో అణు పరీక్షలు 2 సార్లు నిర్వహించడం జరిగింది. భారతదేశంలో అణు పరీక్షలు నిర్వహించిన మొదటి సమయం 1974 సంవత్సరంలో ఇందిరాగాంధీ మొదటిసారి అణు పరీక్షలు నిర్వహించింది. రెండవసారి 1998లో మనకి అటల్ బిహారీ వాజ్పేయి గారు రెండోసారి అణు పరీక్షలు నిర్వహించారు. అణు పరీక్షలు నిర్వహించినటువంటి ప్లేస్ ఏంది సార్? అణు పరీక్షలు నిర్వహించిన ప్లేసు పోఖ్రాన్.
ఈ పోఖ్రాన్ ఎక్కడుంది సార్? రాజస్థాన్లో పోఖ్రాన్ అనే ప్రాంతం ఉంది. రాజస్థాన్లోని పోఖ్రాన్ అనే అటువంటి ప్రాంతము అది చాలా రహస్యమైనటువంటి ప్రాంతంగా గుర్తించడం ఒకటి. రెండోది అది ఎడారి ప్రాంతం కావడం, అక్కడ తయారు చేసేటువంటి అణుబాంబులు ఏవైతే ఉన్నాయో ఆ అణుబాంబులు తయారు చేసిన అక్కడ కొంత జీవరాశులకి దూరంగా ఉండే ప్రదేశాన్ని సెలెక్ట్ చేసుకోవడం, ఆ బాంబులు తయారు చేసుకోవడానికి కావాల్సిన ఒక అనువైన ప్రదేశంగా ఇందిరాగాంధీ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇందిరాగాంధీ సెలెక్ట్ చేసినప్పుడు 1974లో మొదటిసారి అణు పరీక్షలు నిర్వహిస్తే ఈ మొదటిసారి అణు పరీక్షలు నిర్వహించిన దానికి స్మైలింగ్ బుద్ధ అని పేరును పెట్టింది. స్మైలింగ్ బుద్ధ, బుద్ధుడు నవ్వాడు అనే పేరుని బుద్ధుడు నవ్వాడు అనే పేరును తీసుకొచ్చింది ఇందిరాగాంధీ. మొదటిసారి అణు పరీక్షలకి స్మైలింగ్ బుద్ధ అనే పేరు పెట్టిన ప్రధానమంత్రి ఇందిరాగాంధీ. రెండోసారి అణు పరీక్షలకి బుద్ధ వాజ్ స్మైలింగ్ అగైన్, బుద్ధుడు మళ్ళీ నవ్వాడు అనే పేరును తీసుకురావడం జరిగింది. బుద్ధుడు మళ్ళీ నవ్వాడు అని పేరు పెట్టింది అటల్ బిహారీ వాజ్పేయి. దీన్ని ఆపరేషన్ శక్తి అని కూడా అంటారండి. ఆపరేషన్ శక్తి అనే పేరు మీద కూడా దీన్ని పిలవడం జరుగుతుంది. బుద్ధుడు మళ్ళీ నవ్వాడు మరియు ఆపరేషన్ శక్తి అనే పేరు మీద అటల్ బిహారీ వాజ్పేయి గారు రెండవసారి అణు పరీక్షలు నిర్వహించాడు. మొదటిసారి అణు పరీక్షలు నిర్వహించింది సేమ్ ప్లేస్, రెండవసారి అణు పరీక్షలు నిర్వహించింది సేమ్ ప్లేస్. మొదటిసారి నిర్వహించింది ఇందిరాగాంధీ, రెండోసారి నిర్వహించినటువంటిది అటల్ బిహారీ వాజ్పేయి గారు మనకి దీనిని నిర్వహించడం అనేది జరిగింది. ఈ నిర్వహించిందంతా రాజస్థాన్లోని పోఖ్రాన్ అనే ప్రాంతంలో నిర్వహించడం జరిగింది. తర్వాత అటల్ బిహారీ వాజ్పేయికి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన పాయింట్లు చూస్తే 1999 సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు కార్గిల్ యుద్ధం అనేది సమర్థవంతంగా ఎదుర్కోవడం జరిగింది. ఈ కార్గిల్ యుద్ధం జరిగింది పాకిస్తాన్తో. కార్గిల్ యుద్ధం జరిగింది పాకిస్తాన్తో. కార్గిల్ యుద్ధం జరిగితే 1999 మే టు జూలై మంత్ వరకు పాకిస్తాన్తో ఈ కార్గిల్ యుద్ధం జరిగింది. పాకిస్తాన్తో కార్గిల్ యుద్ధం జరగడానికి ప్రధాన కారణం ఏంది సార్, రీజన్ ఏంది అనే విషయాన్ని అబ్జర్వ్ చేసినట్టయితే కార్గిల్ అనేది జమ్మూ కాశ్మీర్లో ఉండేటువంటి ఒక డిస్టిక్ పేరండి. ఇది ఒక డిస్ట్రిక్ట్ పేరు. కార్గిల్ అనేది జమ్మూ కాశ్మీర్లోని ఒక జిల్లా పేరు కార్గిల్. ఈ కార్గిల్ ప్రాంతంలోకి జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి కార్గిల్ ప్రాంతంలోకి పాకిస్తాన్కి సంబంధించినటువంటి సైనికులు, పాకిస్తాన్కి సంబంధించినటువంటి మరికొంతమంది అక్కడ ఉగ్రవాదులు, తీవ్రవాదులు లేదంటే సైనికులు భారతదేశానికి మనకు ఉన్నటువంటి ఒప్పందాలకి విరుద్ధంగా వచ్చినారు. మన బార్డర్ దాటేసి భారతదేశంలోకి వచ్చినారు. మన సరిహద్దులోకి వాళ్ళు వచ్చినారు కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేయడానికి, పూర్తిగా నియంత్రించడానికి, వాళ్ళని మన ఆధీనంలోకి తీసుకోవడానికి తప్పని పరిస్థితుల్లో యుద్ధం చేయాల్సి వచ్చింది. ఈ యుద్ధం చేసే సమయానికే కార్గిల్ ప్రాంతంలోకి వాళ్ళు వచ్చి కొంత భూభాగాన్ని ఆక్రమించి ఈ భూభాగం మాదే అని ప్రకటించుకున్నారు. అయితే మళ్ళీ ఆ భూభాగాన్ని మన చేతిలోకి తీసుకోవడం కోసం జరిగినటువంటి యుద్ధాన్నే మనం కార్గిల్ యుద్ధం అంటాం. ఈ కార్గిల్ యుద్ధంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ కార్గిల్ యుద్ధం జరిగితే ఈ కార్గిల్ యుద్ధంలో మన ఇండియా విన్ అయింది. కార్గిల్ యుద్ధంలో ఇండియా విన్ అయితే ఏ ప్రాంతాన్ని అయితే ఇది మా ప్రాంతం అని వాడు మన దేశంలోకి వచ్చి వాళ్ళు ఆక్రమించుకొని మా ప్రాంతం అని ప్రకటించుకున్నారో ఆ ప్రకటించినటువంటి ప్రాంతాన్ని మళ్ళీ మన భారతీయులు ఆక్యుపై చేసుకున్నారు. ఆ ఆక్యుపై చేసుకున్నటువంటి ఆ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి మన ప్రాంతాలే అని మళ్ళీ ప్రకటించుకోవడం జరిగింది. అయితే ఈ కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ ఉందా సార్, నేషనల్ ఎమర్జెన్సీ వచ్చిందా సార్ అనే విషయాన్ని చూస్తే నేషనల్ ఎమర్జెన్సీ రాలేదు. కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ అనేది విధించబడలేదు. ఎందుకు విధించబడలేదు సార్, రీజన్ కూడా మాట్లాడుకోవాలి. కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు ఎందుకు నేషనల్ ఎమర్జెన్సీ అనేది విధించలేదు? నేషనల్ ఎమర్జెన్సీ ఎప్పుడు విధిస్తామండి? నేషనల్ ఎమర్జెన్సీ విధించాలి అని అంటే అక్కడ ఖచ్చితంగా ఒక దేశానికి మరొక దేశానికి మధ్య యుద్ధము అనే వాతావరణం కొనసాగినప్పుడు. సరే, ఇక్కడున్న పరిస్థితులను చూస్తే
నేషనల్ ఎమర్జెన్సీ విధించాల్సినంత పెద్ద స్థాయిలో ఇక్కడ జరగలేదు కాబట్టి నేషనల్ ఎమర్జెన్సీ విధించాల్సిన అవసరం లేదు అని చెప్పినారు. నేషనల్ ఎమర్జెన్సీ మనకి పాకిస్తాన్తో మనకి 1965లో పాకిస్తాన్తో ఒక యుద్ధం జరిగింది, 1971లో పాకిస్తాన్తో ఒక యుద్ధం జరిగింది, 1999లో పాకిస్తాన్తో ఒక యుద్ధం జరిగింది. ఇక్కడ 3 అబ్జర్వ్ చేయండి. పాకిస్తాన్తో యుద్ధం జరిగిన సందర్భాలలో ముఖ్యమైనవి 1965 పాకిస్తాన్తో యుద్ధము, 1971 పాకిస్తాన్తో యుద్ధము, 1999 పాకిస్తాన్తో యుద్ధము, భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరిగింది. ఈ జరిగినటువంటి యుద్ధాలలో 1971లో జరిగినటువంటి భారత్ పాకిస్తాన్ యుద్ధాలు ఏవైతే ఉన్నాయో ఆ భారత్ పాకిస్తాన్ యుద్ధం వల్ల ఈ దేశంలో ఎమర్జెన్సీ విధించాల్సిన అవసరం వచ్చింది. అదొక్కటే ఎమర్జెన్సీ వచ్చింది, కానీ మిగతా వాటికి ఎమర్జెన్సీ విధించాల్సినటువంటి అవసరం ఏర్పడలేదు. అయితే ఇక్కడ 1971లో నేషనల్ ఎమర్జెన్సీ విధిస్తే 1977 వరకు నేషనల్ ఎమర్జెన్సీ కొనసాగింది. 77లో నేషనల్ ఎమర్జెన్సీని రద్దు చేయడం అనేది జరిగింది. కాబట్టి నేషనల్ ఎమర్జెన్సీ అనేది కార్గిల్ యుద్ధం సందర్భంగా విధించాల్సినంత అంతటి స్థాయిలో ఆ పరిస్థితులు లేవు అని చెప్పేసి ఆ కార్గిల్ యుద్ధంలో కూడా మళ్ళీ లాస్ట్గా మనమే విన్ అవ్వడం జరిగింది. కార్గిల్ యుద్ధంలో మనమే గెలవడం అనేది జరిగింది. 1965లో ఇండియా పాకిస్తాన్ వార్ జరిగినప్పుడు ఎల్బి శాస్త్రి గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎవరైతే ఉన్నారో లాల్ బహదూర్ శాస్త్రి గారు అప్పుడు సమర్థవంతమైన నాయకత్వం వహించి అప్పుడు కూడా ఇండియా గెలిపించేలాగా ఆయన ప్రణాళికను చేసినాడు. 1971లో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగినప్పుడు ప్రధానంగా ఇందిరాగాంధీ కాలం అది. ఆ ఇందిరాగాంధీ కాలంలో నేషనల్ ఎమర్జెన్సీ వచ్చింది. 1999లో కార్గిల్ వార్ జరిగినప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతదేశానికి ప్రధానమంత్రిగా కొనసాగినాడు. అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా కొంత సమర్థతని చూపిస్తూ మన దేశం మళ్ళీ ఆ యుద్ధంలో గెలిచేలాగా ఒక ప్రణాళికను రచించడం జరిగింది అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఇట్లా మనకి కార్గిల్ యుద్ధం అనేది జరిగింది. ఇక దీని తర్వాత నెక్స్ట్ పాయింట్, అటల్ బిహారీ వాజ్పేయి గారు మనకి యుఎన్ఓలోని జనరల్ అసెంబ్లీలో హిందీలో మాట్లాడినటువంటి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్గా చెప్పడం జరుగుతుంది. యుఎన్ఓలోని జనరల్ అసెంబ్లీ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, దీన్నే మనం ఐక్యరాజ్య సమితి అనడం. ఐక్యరాజ్య సమితిలోని జనరల్ అసెంబ్లీ అంటే సాధారణ సభలో, ఐక్యరాజ్య సమితిలోని సాధారణ సభలో హిందీలో ప్రసంగించినటువంటి మొదటి ప్రధాని మనకి అటల్ బిహారీ వాజ్పేయి. మరి ఐక్యరాజ్య సమితిలోని సాధారణ సభని ఏ పేరుతో పిలుస్తాం సార్? ఐక్యరాజ్య సమితిలోని సాధారణ సభని వరల్డ్ పార్లమెంట్ అంటాం. వరల్డ్ పార్లమెంట్ ప్రపంచ పార్లమెంట్ ఏంటండి అంటే ఐక్యరాజ్య సమితిలోని సాధారణ సభని ప్రపంచ పార్లమెంట్ అంటాం. ఈ ప్రపంచ పార్లమెంట్ అయినటువంటి ఐక్యరాజ్య సమితిలోని సాధారణ సభని ఉద్దేశిస్తూ హిందీలో ప్రసంగించిన మొదటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి అయితే హిందీలో మాట్లాడిన రెండో వ్యక్తి గౌరవ నరేంద్ర మోడీజీ గారు. హిందీలో మాట్లాడిన రెండో ప్రధాని. హిందీలో మాట్లాడింది ఇక్కడ భారతదేశంలో కాదు, హిందీలో మాట్లాడింది ప్రపంచ పార్లమెంట్ అంటే ఐక్యరాజ్య సమితిలోని జనరల్ అసెంబ్లీ. ఐక్యరాజ్య సమితిలోని జనరల్ అసెంబ్లీని సాధారణ సభ అని అంటాం. సాధారణ సభలో హిందీలో ప్రసంగించినటువంటి మొదటి వ్యక్తి మనకి గౌరవ వాజ్పేయి గారు. హిందీలో మాట్లాడినటువంటి రెండవ వ్యక్తి నరేంద్ర మోడీ గారిని పిలవడం అనేది జరిగింది. ఇక అదేవిధంగా నరేంద్ర మోడీ గారి మన అటల్ బిహారీ వాజ్పేయి గారి కాలంలో మనకి లాహోర్కి బస్సు సర్వీస్ అండి. లాహోర్కి బస్సు యాత్రలు లేదా బస్సు స్నేహపూరితంగా అంటే ఇక్కడ నుండి ఢిల్లీ నుండి లాహోర్ వరకు. లాహోర్ అంటే ఇది పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రాంతం. ఢిల్లీ నుండి లాహోర్ వరకు బస్సు యాత్ర అనేది ప్రారంభించి స్నేహపూరిత
స్నేహపూరిత ఒప్పందాలు కొన్ని కుదుర్చుకోవడం అనేది జరిగింది. ఈ స్నేహపూరిత ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఢిల్లీ నుండి లాహోర్కి బస్సు యాత్ర చాలా పెద్ద సాహసం అండి. మనం మాట్లాడితే క్యాజువల్గానే ఉంటుంది కానీ చాలా పెద్ద సాహసం. అక్కడ చూస్తేనే ఉగ్రవాదుల్లాగా తీవ్రవాదుల్లాగా కనబడతాం మనం వాళ్ళకి. వాళ్ళు మనకి ఎలా కనబడతారో వాళ్ళు మనకి ఎలా కనబడతారో మనం వాళ్ళకి అలానే కనబడతాం. మనల్ని చంపేసే పరిస్థితులలో వాళ్ళు ఉంటే అక్కడ స్నేహపూరిత ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి మనకి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఒక చిన్న లాజిక్ అండి ఇక్కడ అటల్ బిహారీ వాజ్పేయి గురించి మీరు గమనించండి. జయలలిత ప్రభుత్వము, జయలలిత గవర్నమెంటు ఒక్క గవర్నమెంట్ విత్డ్రా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, ఒక పార్టీ విత్డ్రా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆ పార్టీని కన్విన్స్ చేయడానికి ఇంకా మనుషులు లేరా అంటే ఎంతోమంది మనుషులు ఉన్నప్పటికీ ఆ ప్రభుత్వం తలుచుకుంటే వాళ్ళని కొనవచ్చు, వాళ్ళని బెదిరియవచ్చు, వాళ్ళపైన కేసులు పెట్టవచ్చు, ఏదో రకంగా ఈ పార్టీకి సపోర్ట్ చేసేలాగా మాట్లాడుకోవచ్చు. కానీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ పని చేయలేదు. ఆ పని చేయకుండా ప్రజాస్వామ్యానికి లోబడి ఆయన ప్రభుత్వాన్ని కొనసాగించినాడు. కాబట్టి మహానీయులలో అతన్ని కూడా ఒక గొప్ప లీడర్గా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. చాలా సాధారణమైన జీవితాన్ని గడిపినాడండి. చాలా సాధారణమైనటువంటి ఆయన ప్రత్యేకంగా ఆస్తులు లేవు, ప్రత్యేకంగా బిల్డింగులు లేవు, ప్రత్యేకంగా ఆయనకంటూ ఒక ప్రాధాన్యత అనేది సంపాదించుకున్నాడు. మానవ హృదయాలలో ప్రాధాన్యత సంపాదించుకోవడం అనేది జరిగింది అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఇదే అటల్ బిహారీ వాజ్పేయి గారి కాలంలో మనకి భారతదేశంలో ఒక 3 రాష్ట్రాలు ఏర్పాటు చేశాడు. ఒక 3 రాష్ట్రాలను ఏర్పాటు చేయడం అంటే సాధారణ విషయం కాదండి. భారతదేశంలో ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి కింద మీద అయిపోతున్నారు గవర్నమెంట్ అంతా. ఒక రాష్ట్రాన్ని ఇవ్వడానికి సెంట్రల్ గవర్నమెంట్ చాలా కింద మీద అయిపోతున్నటువంటి పరిస్థితి. 3 రాష్ట్రాలను ఇచ్చినారు. 3 రాష్ట్రాలను ఇచ్చిన సందర్భాలు ఇంతకుముందు లేవా సార్ అంటే 3 రాష్ట్రాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి మనకి. అట్లా నేను ఈ గవర్నమెంట్ని తక్కువ చేసి ఆ గవర్నమెంట్లో ఎక్కువ చేయడానికి కాదు నేను అనేది. 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసిన సందర్భాలు ఇందిరాగాంధీ గారి కాలంలో ఉన్నాయి. 3 రాష్ట్రాలను ఏర్పాటు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఈయన గవర్నమెంట్ రిజెక్ట్ అవుతున్న కొద్దీ 2 సార్లు రాజీనామా చేసిన మళ్ళీ 2000 సంవత్సరంలో మళ్ళీ తిరిగి ఈయన 3 రాష్ట్రాలను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. 2000 సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు 3 స్టేట్స్ 3 రాష్ట్రాలని భారతదేశంలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. 3 రాష్ట్రాలను ఏర్పాటు చేస్తే 26వ రాష్ట్రము, 27వ రాష్ట్రము, 28వ రాష్ట్రాలు 3 రాష్ట్రాలని అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 3 రాష్ట్రాల్లో 26వ రాష్ట్రంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. 26వ రాష్ట్రంగా ఛత్తీస్గఢ్ని ఏర్పాటు చేస్తే 27వ రాష్ట్రంగా ఉత్తరాఖండ్ను ఏర్పాటు చేశారు. 28వ రాష్ట్రంగా జార్ఖండ్ను ఏర్పాటు చేశారు. 28వ రాష్ట్రంగా జార్ఖండ్ను ఏర్పాటు చేశారు. 26 ఛత్తీస్గఢ్, 27 ఉత్తరాఖండ్, 28 జార్ఖండ్. ఛత్తీస్గఢ్ అనేది మధ్యప్రదేశ్ రాష్ట్రం నుండి ఛత్తీస్గఢ్ ఏర్పడింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండి ఉత్తరాఖండ్ ఏర్పడింది. బీహార్ రాష్ట్రం నుండి జార్ఖండ్ ఏర్పడింది. ఉత్తరప్రదేశ్ నుండి ఉత్తరాఖండ్, బీహార్ నుండి జార్ఖండ్, మధ్యప్రదేశ్ నుండి ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ అనేది 26వ రాష్ట్రం, ఉత్తరాఖండ్ అనేది 27వ రాష్ట్రం, జార్ఖండ్ అనేది 28వ రాష్ట్రం. ఈ 28 రాష్ట్రాలు 28వ రాష్ట్రం వరకు ఏర్పడింది 2000 సంవత్సరంలో. ఈ 2000 సంవత్సరం నుండి మళ్ళీ 2014 వరకు ఎలాంటి రాష్ట్రాల ఏర్పాటు జరగలేదు. మళ్ళీ 2014లో గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత 2014లో మళ్ళీ ఏం చేసినారంటే తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పాటు చేసినారు. ఆ తెలంగాణ రాష్ట్రమే 29వ రాష్ట్రంగా భారతదేశంలో ఆవిర్భావం చెందడం అనేది జరిగింది. కాబట్టి భారతదేశంలో 2000 సంవత్సరంలో 3 రాష్ట్రాలను ఏర్పాటు చేసినటువంటి ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజ్పేయి అని చెప్పాము. అదే ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ అనేటువంటి రాష్ట్రాలను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి. ఇది 2000 సంవత్సరంలో మనకి జరిగినటువంటి సంఘటన. ఇక 2000 సంవత్సరం తర్వాత కంటిన్యూషన్గా కొన్ని పాయింట్స్ చూస్తే 2001 సంవత్సరంలో పార్లమెంటు పైన దాడి జరిగింది. అటాక్ ఆన్ పార్లమెంట్. ఆల్రెడీ పాయింట్ మనం డిస్కషన్ చేసుకున్నాం. పార్లమెంటు పైన దాడి జరిగింది 2001 సంవత్సరంలో జరిగింది. ఆ పార్లమెంటు పైన ఉగ్రవాదులు దాడి చేశారు.
ఆ ఉగ్రవాదులు దాడి చేసినటువంటి వాళ్ళని పట్టుకొని వాళ్ళని కూడా కాల్చివేయడం అనేది జరిగింది. అందులో ప్రధానంగా ఆ పార్లమెంటు పైన దాడి చేసినటువంటి వ్యక్తులు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్రవాదులు, తీవ్రవాదులుగా వాళ్ళని గుర్తించి వాళ్ళని పట్టుకోవడం అనేది జరిగింది. తర్వాత ఇదడి కాలంలోనే 2002 సంవత్సరంలో వాజ్పేయి గారి కాలంలోనే గుజరాత్ అల్లర్లు జరిగినాయి. 2002 సంవత్సరంలో గుజరాత్ అల్లర్లు, గుజరాత్ రియోట్స్ అంటాం. 2002 సంవత్సరంలో గుజరాత్ అల్లర్లు అనేవి జరిగినాయి. ఈ గుజరాత్ అల్లర్లు జరగడానికి ప్రధాన కారణం రీసెంట్గా మనం మాట్లాడుకున్నట్టుగా సబర్మతి ట్రైన్లో మనకి హిందూ సంఘాలకు సంబంధించిన కొంతమంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు కొంతమంది గుర్తు తెలియనటువంటి ముస్లింలుగా ఆ ట్రైన్ను తగలబెట్టేయడం జరిగింది. ఈ సబర్మతి అనే ట్రైన్ను తగలబెట్టేస్తే దాదాపుగా 58 మంది, ఒక రిపోర్ట్ ప్రకారం 55, ఒక రిపోర్ట్ ప్రకారం 58 నుంచి 60 మంది, సరే 55 నుంచి 60 మంది మధ్యలో అందులో మరణించడం జరిగింది. మరణిస్తే ఈ గుజరాత్ అల్లర్లు ఏవైతే ఉన్నాయో ఈ గుజరాత్ అల్లర్లు అనే అటువంటి కంటెంట్ వాజ్పేయి గారి కాలంలో జరిగింది. ఈ గుజరాత్ అల్లర్లు జరిగినటువంటి సందర్భంలో గుజరాత్కి సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి మన నరేంద్ర మోడీజీ గారు గుజరాత్ అల్లర్లు జరిగినప్పుడు అక్కడ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిగా ఈ పాయింట్ను మనం అక్కడ డిస్కషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఇట్లా వాజ్పేయి గారు అనేక రకాల అంశాలను ఎదుర్కొన్నాడు తన కాలంలో ఎదుర్కొన్నందుకు ఆయన జ్ఞానశక్తిని, ఆయన మేధాశక్తిని గుర్తించినటువంటి ప్రభుత్వాలు అటల్ బిహారీ వాజ్పేయి గారికి కొన్ని గొప్ప అవార్డులను ఇవ్వడం అనేది జరిగింది. అటల్ బిహారీ వాజ్పేయి గారికి 1992 సంవత్సరంలో, అప్పుడు ఆయన పార్లమెంటు మెంబర్గా పనిచేసినప్పుడు 1992 సంవత్సరంలో పద్మవిభూషణ్ అనే అటువంటి అవార్డుని మనకి 1992లో వాజ్పేయి గారికి ఇచ్చినాం. అదేవిధంగా 1994లో బెస్ట్ పార్లమెంటేరియన్, 1994లో బెస్ట్ పార్లమెంటేరియన్ అంటే ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డుని 2004లో ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా 2015లో భారతరత్న అవార్డుని కూడా ఇవ్వడం జరిగింది. వాజ్పేయి గారికి ఇచ్చినారు 2015లో భారతరత్న అవార్డు. ఈ భారతరత్న అవార్డు అనేది ఎవరి చేతుల మీదుగా అందింది సార్ అంటే ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా భారతరత్న అవార్డుని ఇవ్వడం అనేది జరిగింది. ప్రణబ్ ముఖర్జీ గారి చేతుల మీద ఇస్తే ఈ ప్రణబ్ ముఖర్జీ గారికి కూడా 2019లో భారతరత్న ప్రణబ్ ముఖర్జీ గారికి కూడా లభించడం అనేది జరిగింది. ప్రణబ్ ముఖర్జీ గారు 2019లో భారతరత్న అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. అదేవిధంగా 2015లో భారతరత్న అవార్డు పొందినటువంటి 2015లో భారతరత్న అవార్డు ప్రకటించబడినటువంటి ప్రధానమంత్రి అని చెప్పేసి మనం అటల్ బిహారీ వాజ్పేయి గారిని పిలవడం అనేది జరుగుతుంది. ఇది అటల్ బిహారీ వాజ్పేయి గారికి సంబంధించినటువంటి ఉన్నతమైన విషయాల గురించి డిస్కషన్ చేసుకున్నాం. అయితే అటల్ బిహారీ వాజ్పేయి గారు చేసినటువంటి కొన్ని రాజ్యాంగ సవరణలు కూడా ఉన్నాయి. ఆ సవరణల్లో ముఖ్యమైనటువంటి రాజ్యాంగ సవరణలని మనం ఒక్కొక్క ప్రధానమంత్రి చేసినటువంటి రాజ్యాంగ సవరణలను చూసుకుంటూ వస్తున్నాం. ఈ క్రమంలోనే మనం వాజ్పేయి గారు చేసినటువంటి రాజ్యాంగ సవరణల్లో కొన్ని ముఖ్యమైన రాజ్యాంగ సవరణలు చూద్దాం. కాన్స్టిట్యూషనల్ అమెండమెంట్స్ అంటాం. కాన్స్టిట్యూషనల్ అమెండమెంట్స్ రాజ్యాంగ సవరణలు. ఈ రాజ్యాంగ సవరణలో ఆయన తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణలో కొన్ని ముఖ్యమైన అంశాలను మనం ఇక్కడ గమనించినట్టయితే 81వ రాజ్యాంగ సవరణ చట్టము 2000 సంవత్సరంలో తీసుకొచ్చాడు. 81వ రాజ్యాంగ సవరణ చట్టము 2001లో తీసుకురావడం జరిగింది. ఈ 2000 సంవత్సరంలో వచ్చింది. 2000 సంవత్సరంలో 81వ సవరణ వస్తే దీని ఉద్దేశం ఏంటంటే ఎస్సీ ఎస్టీ
గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ ఎంప్లాయీ లేదా గవర్నమెంట్ వేకెన్సీస్ అన్నారు, గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులకు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగాలు, మిగిలి ఉన్న ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వీటినే బ్యాక్లాగ్ పోస్ట్స్ అని అంటామండి. బ్యాక్లాగ్ పోస్ట్స్ అని కూడా చెప్పడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీలకి సంబంధించి అన్ఫిల్డ్ జాబ్స్ లేదా మిగిలి ఉన్న ఉద్యోగాలు, భర్తీ కాని ఉద్యోగాలు. ఎస్సీ ఎస్టీలకి సంబంధించి భర్తీ కానటువంటి ఉద్యోగాలు, మిగిలి ఉన్న ఉద్యోగాలు, అన్ఫిల్డ్ పోస్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎస్సీ ఎస్టీలతోటే మళ్ళీ భర్తీ చేయాలి. ఒక నోటిఫికేషన్లో ఎస్సీ ఎస్టీల ఉద్యోగాలు ఏమన్నా మిగిలినట్టయితే నెక్స్ట్ నోటిఫికేషన్లో అవి ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులకే కలపాలి. లేదా మధ్యలో ఏదైనా ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులు మాత్రమే ఎలిజిబిలిటీ అని చెప్పాలి. కారుణ్య నియామకాలు లేదా బ్యాక్లాగ్ పోస్టులు అంటాం. ఈ బ్యాక్లాగ్ పోస్టులు ఎవరెవరికి బ్యాక్లాగ్ పోస్టులు సార్ అంటే కేవలం ఎస్సీ ఎస్టీలకి మాత్రమే ఆ బ్యాక్లాగ్ పోస్టులు అనేవి ఉండడం జరిగింది. ఆ ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులని కూడా భర్తీ చేయాలనే ఉద్దేశం మీద 81వ రాజ్యాంగ సవరణ, ఈ 81వ రాజ్యాంగ సవరణ అనేది మనకి వాజ్పేయి గారి కాలంలో 2000 సంవత్సరంలో రావడం అనేది జరిగింది. ఇది అతడి కాలంలో జరిగినటువంటి సవరణలలో ముఖ్యమైనది. రెండవది 89వ రాజ్యాంగ సవరణ చట్టము, 89వ రాజ్యాంగ సవరణ చట్టము 2003. 89వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్స్ అనేవి వేరు చేయబడ్డాయి. ఈ వేరు చేయబడినటువంటి నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ అనేవి 2004 నుండి అమలులోకి వచ్చినాయి. కానీ చట్టాన్ని తేవడం అయితే 89వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 సంవత్సరంలో చేశారు. ఈ చట్టాన్ని చేసినటువంటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి కాలంలో ఈ చట్టాన్ని తీసుకురావడం అనేది జరిగింది. నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్లు రెండు కూడా వేరువేరుగా పనిచేయడం స్టార్ట్ చేసింది. ఎప్పటి నుండి వేరువేరు అయ్యాయి సార్ అంటే 2004 నుంచి వేరయ్యాయి. 338 అనే ఆర్టికల్ నేషనల్ ఎస్సీ కమిషన్ గురించి చెబితే 338 క్లాజ్ ఏ అనే ఆర్టికల్ నేషనల్ ఎస్టీ కమిషన్ గురించి చెప్పింది. 2004 నుండి రెండు వేరు అయ్యాయి. ఈ 2004 నుండి వేరు అవ్వడానికంటే ముందు నేను ప్రీవియస్లో చెప్పాను, మళ్ళీ పాయింట్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. 1978లో బోలా పాశ్వన్ శాస్త్రి పేరు మీదుగా 1978లో మొరార్జీ దేశాయ్ కాలంలో ఒక కమిటీని నియమిస్తే దాన్ని ఎస్సీ ఎస్టీ కమిటీ అని పిలిచినాము 1978లో. ఇది 1978 నుండి ఇలానే కొనసాగుతూ వచ్చినప్పుడు 1990 సంవత్సరం వచ్చేసరికి అప్పుడు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు ప్రధానమంత్రి. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ బోలా పాశ్వన్ శాస్త్రి కమిటీ లేదా కమిషన్ పేరుని ఎస్సీ ఎస్టీ కమిషన్గా నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్గా మార్చారు. నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్గా మారిస్తే ఈ నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ అనేది 1992 నుంచి పనిచేయడం స్టార్ట్ చేసింది. నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ అనే హోదాను కల్పించింది 1990. ఆ హోదాను కల్పించినటువంటి వ్యక్తి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ కాలంలో హోదాను కల్పించారు. 1992లో నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ పనిచేయడం స్టార్ట్ చేసింది. దాని యొక్క మొదటి అధ్యక్షుడు రామ్ధన్ అనేటువంటి వ్యక్తి నేషనల్ ఎస్సీ ఎస్టీకి కలిపి మొదటి అధ్యక్షుడిగా పనిచేసినాడు. 1992 నుంచి 2003 వరకు ఎలాంటి వ్యతిరేకత లేకుండా ఇద్దరు కలిసి పనిచేసినారు. 2003 వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ కమిషన్లలో కొన్ని విభేదాలు ఏర్పడి నేషనల్ ఎస్సీ కమిషన్, నేషనల్ ఎస్టీ కమిషన్ అని రెండు వేరు చేయడం జరిగింది. నేషనల్ ఎస్సీ కమిషన్కి సంబంధించి మొదటి చైర్మన్గా నేషనల్ ఎస్సీ కమిషన్కి సంబంధించిన మొదటి చైర్మన్గా సూరజ్ బాను అనే అటువంటి వ్యక్తి మొదటి చైర్మన్ అయ్యాడు. నేషనల్ ఎస్టీ కమిషన్కి సంబంధించిన మొదటి చైర్మన్గా కున్వర్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఈయన మొదటి ఎస్టీ కమిషన్కి చైర్మన్గా పనిచేసినాడు. ఎస్టీ కమిషన్కి ప్రస్తుతం హర్ష్ చౌహాన్ అనుకున్నాం, ఈయన రాజీనామా చేశాడు. హర్ష్ చౌహాన్ ప్రస్తుతం నేషనల్ ఎస్టీ కమిషన్కి రాజీనామా చేస్తే వేకెంట్గా ఉండడం జరిగింది.
నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్గా విజయ్ సాంప్లా కూడా రాజీనామా చేశాడు. ఇది కూడా ప్రజెంట్ వేకెంట్గా ఉండడం అనేది జరిగింది. కాబట్టి ఇదంతా ఎవరి కాలంలో జరిగింది సార్ అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారి కాలంలో నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్లు అనేవి అంతా కూడా వేరు చేయడం అనేది జరిగింది. ఆయన చేసినటువంటి సవరణల్లో ఇది ముఖ్యమైనటువంటి సవరణ. నెక్స్ట్ చూద్దాం. అటల్ బిహారీ వాజ్పేయి గారి కాలంలో 86వ రాజ్యాంగ సవరణ చట్టము 2002. సరే దీన్ని ఫస్ట్ చెప్పాల్సి ఉండే, రైట్ చూద్దాం. 86వ రాజ్యాంగ సవరణ చట్టము 2002లో రైట్ టు ఎడ్యుకేషన్ విద్యా అంశం గురించి మనం మాట్లాడుతున్నాం. రైట్ టు ఎడ్యుకేషన్ అంటున్నాము. సరే విద్యా హక్కు అనడానికంటే ముందు దీని యొక్క ప్రాసెస్ని తెలిసినట్టయితే 2002లో అటల్ బిహారీ వాజ్పేయి గారు తీసుకొచ్చిన సంస్కరణ ఏంటంటే 6 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వాళ్ళకి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ని కల్పించాలి. ఉచిత నిర్బంధ విద్య కల్పించాలి. 6 నుండి 14 సంవత్సరాల లోపు బాలికలకి ఉచిత నిర్బంధ విద్య కల్పించాలి. ఈ ఉచిత నిర్బంధ విద్య కల్పించాలి అనే విషయాన్ని వాజ్పేయి గారు రాజ్యాంగంలో చేర్చడం అనేది జరిగింది. చాలా గొప్ప విషయం. 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకి ఉచిత నిర్బంధ విద్య కల్పించాలి. నిర్బంధ విద్య అంటే హాస్టల్ ఫెసిలిటీ. ఉచిత నిర్బంధ విద్య కల్పించాల్సిన బాధ్యత వారి యొక్క పేరెంట్స్ మరియు గార్డియన్స్ తల్లిదండ్రులు లేదా వారి యొక్క సంరక్షకులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సంరక్షకుల పైన ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ అంశాన్ని తీసుకురావడం జరిగింది. తల్లిదండ్రులు లేదా వారి యొక్క సంరక్షకుల పైన ఉచిత నిర్బంధ విద్య కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది అని చెప్పాడు. ఈ అంశం కోసమే 2002లో ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని ప్రాథమిక హక్కులలో 21 క్లాజ్ ఏ అనేటువంటి ఆర్టికల్ని రైట్ టు ఎడ్యుకేషన్ విద్య కోసము చేర్చడం అనేది జరిగింది. 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకి ఉచిత నిర్బంధ విద్య కల్పించాలి అనే అంశము ఏ ఆర్టికల్లో ఉంది సార్ అంటే 21 ఆర్టికల్లో ఉండడం జరిగింది. ఈ 21 ఆర్టికల్తో పాటు ఇది ఫండమెంటల్ డ్యూటీస్ ప్రాథమిక విధులలో కూడా ఉన్నది. ప్రాథమిక విధుల్లోని 11th డ్యూటీ ప్రకారం 11వ విధి ప్రకారం 11వ విధి ఏం చెప్తుంది సార్ మనకంటే ఆ 11వ విధి ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకి ఉచిత నిర్బంధ విద్య కల్పించాలనే కండిషన్ను కూడా మనకి 11వ విధి అనేది చెప్పడం జరుగుతుంది. ఇవి రెండు కూడా ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అంశాలు. ఎడ్యుకేషన్ 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకి ఉచిత నిర్బంధ విద్య కల్పించడం కోసమే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 86వ రాజ్యాంగ సవరణ 2002లో తీసుకురావడం జరిగింది. అయితే ఈ ప్రారంభంలో రైట్ టు ఎడ్యుకేషన్ అనేది 45 ఆర్టికల్లో ఉండేది. ఈ 45 ఆర్టికల్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. 45వ ఆర్టికల్ ఆదేశిక సూత్రాలలో ఉంటుంది. ఆదేశిక సూత్రాలలో ప్రారంభంలో అంటే 2002 వరకు ఆదేశిక సూత్రాల్లో ఏముండేదంటే 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలకి ఉచిత నిర్బంధ విద్య కల్పించాలని ఉండేది. అయితే ఈ విషయాన్ని 2002 ద్వారా ప్రాథమిక హక్కులలోకి తీసుకొచ్చాడు అటల్ బిహారీ వాజ్పేయి. ప్రాథమిక విద్య అనేది ప్రాథమిక హక్కుగా ఏ సంవత్సరంలో మారిందా అంటే 2002 సంవత్సరంలో ప్రాథమిక విద్య అనేది ప్రాథమిక హక్కుగా మారడం అనేది జరిగింది. ఎందుకనగా ప్రాథమిక హక్కులకి మాత్రమే న్యాయ సంరక్షణ అధికారం ఉన్నది, ఆదేశిక సూత్రాలకి న్యాయ సంరక్షణ లేదు అనే ఉద్దేశం మీద దీన్ని తీసుకొచ్చి ఆదేశిక సూత్రాల్లో చేర్చారు, మన ప్రాథమిక హక్కులలో చేర్చారు. మరి ప్రాథమిక హక్కుల్లో చేరిస్తే 45వ ఆర్టికల్లో ప్రజెంట్ ఏం అంశం ఉంది సార్ అంటే 45 ఆర్టికల్లో 6 సంవత్సరాల లోపు పిల్లలకి ఉచిత విద్య కల్పించాలి అనేది 45 ఆర్టికల్ చెప్తుంది. 6 సంవత్సరాల లోపు పిల్లలకి ఉచిత విద్య కల్పించాలనేది 45 ఆర్టికల్.
21 క్లాజ్ ఏ అనే ఆర్టికల్ ప్రకారం 6 నుండి 14 సంవత్సరాలలో పిల్లలకి ఉచిత నిర్బంధ విద్య కల్పించాలి. ప్రాథమిక విధుల్లోని 11వ విధి ప్రకారం కూడా 6 నుండి 14 సంవత్సరాలలో పిల్లలకి ఉచిత నిర్బంధ విద్య కల్పించాలనే అంశం కూడా రైట్ టు ఎడ్యుకేషన్కి సంబంధించింది. అయితే ఇక్కడ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అంటాం. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ విద్యా హక్కు చట్టం గురించి ఒక విషయం మాట్లాడితే, విద్యా హక్కు చట్టం అనేది 2009లో ఎస్టాబ్లిష్మెంట్ 2009 సంవత్సరంలో ఏర్పడితే, విద్యా హక్కు చట్టం అనేది 2010 ఏప్రిల్ 1 నుండి విద్యా హక్కు చట్టం అనేది అమలులోకి రావడం జరిగింది. విద్యా హక్కు చట్టాన్ని 2009లో ఏర్పాటు చేస్తే 2010 నుండి విద్యా హక్కు చట్టం అనేది అమలులోకి వచ్చింది. విద్యా హక్కు విద్య అనేది ఏ జాబితాలో ఉంది సార్ అంటే, ఇప్పుడు ప్రజెంట్ విద్య అనేది స్టేట్ జాబితాలో నుండి జాయింట్ లిస్టులోకి ఉమ్మడి జాబితాలోకి తీసుకొచ్చింది ఇందిరాగాంధీ. కాబట్టి ప్రారంభంలో విద్య అనేది రాష్ట్ర జాబితా, ప్రస్తుతం విద్య అనేది ఉమ్మడి జాబితాలో ఉన్నది. ప్రారంభంలో రాష్ట్ర జాబితాలో ఉంటే 1976లో 42 అనే రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాగాంధీ ఉమ్మడి జాబితాలోకి తీసుకోవడం జరిగింది. ఉమ్మడి జాబితాలో ప్రస్తుతం ఎడ్యుకేషన్ అనేది ఉండడం జరిగింది. ఇట్లా మనకి ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి చాలా గొప్ప రిఫార్మ్స్ను కూడా మనకి దేశంలో చేసినటువంటి ప్రధానమంత్రులలో అటల్ బిహారీ వాజ్పేయి గారిని కూడా ప్రధానమైన వ్యక్తిగా మనం ఇక్కడ చెప్పడానికి అవకాశం ఉంటుంది. తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు చేసినటువంటి మరొక విషయాన్ని చూద్దాం. అటల్ బిహారీ వాజ్పేయి గారు తీసుకొచ్చినటువంటి మరొక అంశము రాజ్యాంగ సవరణ. ఇది కూడా చాలా ముఖ్యమైనది, ప్రీవియస్లో అడిగినటువంటి రాజ్యాంగ సవరణ. 91 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ 2003. 91వ రాజ్యాంగ సవరణ చట్టము 2003లో తీసుకొచ్చినారు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఈ 2003లో తీసుకొచ్చింది ఏంటంటే, క్యాబినెట్ అనేది 15% ఉండాలి. ఇది కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఉపయోగిస్తారు అని చెప్పినారు. అంటే కేంద్రంలో మంత్రులు 15% మంది ఉండాలి, రాష్ట్రంలో మంత్రులు 15% మంది ఉండాలి. ఎందులో 15% అంటున్నాం సార్ అంటే లోయర్ హౌస్ అంటే దిగువ సభలో మనకి 15% మంది ఉండాలి. దిగువ సభలో 15% మందికి మించకుండా మంత్రులు ఉండాలి. కేంద్రంలో మంత్రులు ఎంతమంది అంటే 15%, రాష్ట్రంలో మంత్రులు ఎంతమంది అంటే 15%. కేంద్రంలో దిగువ సభ అంటే లోక్సభలో 543 మంది సభ్యులు ఉన్నారు. రాష్ట్రంలో దిగువ సభ అంటే మనకి ఎమ్మెల్యే సభ అంటే మనకి ఆంధ్రప్రదేశ్లో 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అదేవిధంగా తెలంగాణలో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. తెలంగాణలో 119 ఎమ్మెల్యేలలో 15% మంత్రులు ఉండాలి. ఏపీలో 175లో 15% మంత్రులు ఉండాలి. కేంద్రంలో 543లో 15% మంత్రులు ఉండాలి. చూద్దాం. 119 స్థానాలలో 15% అంటే తెలంగాణలో 18 మంది మంత్రులు అవుతారు. 175 స్థానాలలో 15% అంటే 26 మంది మంత్రులు అవుతారు. కేంద్రంలో 543 మందిలో 15% అంటే దాదాపుగా 81 లేదా 82 మంది మంత్రులు కేంద్రంలో కావడం అనేది 80, 81, 82 ఆ మధ్యలో రావడం అనేది జరుగుతుంది. అయితే దీనిని మించకుండా ఉండాలి. దానికి లోపు ఉండొచ్చు కానీ దాన్ని మించొద్దు. 15% లోపు ఎంత తక్కువ ఉన్నా ఏం కాదు, కానీ 15% మించడానికి అవకాశం లేకుండా ఇక్కడ చేయడం అనేది జరిగింది. లోక్సభలో 15%, అదేవిధంగా ఎమ్మెల్యే సభలో 15%. కొన్ని చిన్న రాష్ట్రాలకి ఎగ్జిబిషన్స్ ఉంటాయి. కేంద్రపాలిత ప్రాంతాలలో అయితే మినిస్టర్స్ 7 మందిని మించడానికి అవకాశం లేదు. కేంద్రపాలిత ప్రాంతాలలో అయితే 7 మంది మంత్రులను మించడానికి అవకాశం లేదు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీని చూడండి. ఢిల్లీలో 70 మంది ఎమ్మెల్యేలు ఉంటారు.
70 మందికి 7 మంది మంత్రులే ఉంటారు. 70 మందికి 7 మంది మంత్రులు ఉంటారు. అదేవిధంగా పుదుచ్చేరి అనే కేంద్రపాలిత ప్రాంతంలో 30 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. అక్కడ కూడా 7 మెంబర్స్ క్యాబినెట్ ఉంటుంది. 30 మంది ఎమ్మెల్యేలకి 7 మంత్రులే, 70 మంది ఎమ్మెల్యేలకి 7 మంత్రులే. కేంద్ర పాలిత ప్రాంతాలలో 7 మంది మంత్రులకి మించకూడదు అనే ఒక రిస్ట్రిక్షన్ అనేది ఉండడం జరిగింది. అందుకోసమే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఎమ్మెల్యే స్థానాలలో 15% తీసుకుంటున్నాం. లోక్సభ స్థానాలలో ఖచ్చితంగా మనకి లోక్సభలో 15%, ఎమ్మెల్యే సభలో 15% ఇట్లా తీసుకోవడం అనేది జరిగింది మనకి దేశంలో. కాబట్టి భారతదేశంలో ఒక రిస్ట్రిక్షన్ మీరు గుర్తుపెట్టుకోండి. దేశంలో ఎప్పుడైనా మంత్రి మండలిని క్యాలిక్యులేషన్ చేస్తున్నప్పుడు 15% మించకూడదు అనేది మనం మ్యాక్సిమం గరిష్టంగా తీసుకోవాలి. ఇక్కడ 15% మించకూడదు అనేది గరిష్టంగా తీసుకోవాలి. 12 మంది మంత్రులకి తగ్గకూడదు అనేది కనిష్టము అంటే మ్యాక్సిమం కాదు, మినిమం అనేది తీసుకోవాలి. జాగ్రత్త చూడండి, 15% మించకూడదు, 12 మంది మంత్రులకి తగ్గకూడదు. 15% మంత్రులకి మించకూడదు, 12 మంది మంత్రుల కంటే తక్కువగా ఉండకూడదు. 12 మంది కంటే తక్కువగా ఉండొద్దు, 15% కంటే ఎక్కువగా ఉండొద్దు అనే కండిషన్ని మనకు తీసుకున్నాం. అందుకోసమే క్యాబినెట్ అనేది 15% ఉండాలి. అది కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ 15% క్యాబినెట్ అనేది మనం మ్యాండేటరీగా తీసుకోవడం జరిగింది. వాజ్పేయి గారి కాలంలో తీసుకొచ్చిన ముఖ్యమైన సవరణల్లో ఇదొకటి. ఇక తర్వాత వాజ్పేయి గారి కాలంలో తీసుకొచ్చిన 92 రాజ్యాంగ సవరణ 2003ని మరొకటి చూద్దాం. 92వ రాజ్యాంగ సవరణ 2003 వాజ్పేయి గారి కాలంలో తీసుకొచ్చిన సవరణల్లో అది కూడా ముఖ్యమైనదే. 92వ రాజ్యాంగ సవరణ చట్టము 2003. 92వ రాజ్యాంగ సవరణ చట్టము 2003. ఇక్కడ అఫీషియల్ లాంగ్వేజెస్ అధికార భాషల గురించి డిస్కషన్ చేస్తున్నాం. అధికార భాషల్లో బోడో, డోగ్రీ, మైతాలి, సంతాలి. బోడో, డోగ్రీ, మైతాలి, సంతాలి ఈ భాషలు భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ ఏదైతే ఉందో 8వ షెడ్యూల్ అఫీషియల్ లాంగ్వేజెస్ అధికార భాషల గురించి చెబుతుంది. 8వ షెడ్యూల్ అధికార భాషల గురించి చెబితే అధికార భాషలు మనం ప్రీవియస్లో చెప్పుకున్నాం. అధికార భాషలు ప్రారంభంలో 14 ఉండేవి. అధికార భాషలు ప్రారంభంలో 14, ప్రజెంట్ అధికార భాషలు 22 అధికార భాషలు ఉన్నాయి. ఈ 22 అధికార భాషల్లో ఒక్కొక్క భాషని చేర్చుకుంటూ రావడం జరిగింది. చేర్చుకుంటూ వచ్చినాక ఇక చివరగా బోడో, డోగ్రీ, మైతాలి, సంతాలి అనేటువంటి ఆ భాషలను కూడా చేర్చడం జరిగింది. ఈ భాషలలో బోడో 19వ భాష, డోగ్రీ 20వ భాష, మైతాలి 21వ భాష, సంతాలి 22వ భాష. 19, 20, 21, 22 ఈ భాషలని అఫీషియల్ లాంగ్వేజెస్లో అధికార భాషల్లో చేర్చడం జరిగింది. అధికార భాషలంతా కూడా మనకి 8వ షెడ్యూల్లో చెప్తున్నారు. అధికార భాషలు 17వ భాగంలో ఉంటాయి. అధికార భాషలు 17వ భాగం. అధికార భాషల గురించి చెప్పే షెడ్యూల్ 8వ షెడ్యూల్. అధికార భాషలు ప్రారంభంలో 14, అధికార భాషలు ప్రస్తుతం 22. అధికార భాషల్లో చివరగా చేర్చబడినవి బోడో, డోగ్రీ, మైతాలి, సంతాలి. బోడో 19, డోగ్రీ 20, మైతాలి 21, సంతాలి 22 అనేటువంటి భాషలని చేర్చడం జరిగింది. ఇన్ని అంశాలని కూడా మనకి అటల్ బిహారీ వాజ్పేయి గారి కాలంలో తీసుకురావడం జరిగింది. కాబట్టి ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు వ్యవస్థనంతా పరిశీలన చేస్తున్నాం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఒక్కొక్క పాయింట్ను ఒక్కొక్క దానికి లింక్డ్ సిస్టంగా ఆలోచన చేయండి.
లింక్డ్ సిస్టంగా ఆలోచన చేసినప్పుడు ప్రతిదీ కూడా మనకు అర్థం అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సరే, నోటిఫికేషన్లు అనే దాని మీద మనం ఎంత ఆశ పెట్టుకున్నా అది గవర్నమెంట్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు చేయాల్సిందల్లా నాలెడ్జ్ని నేర్చుకోండి. ఆ నాలెడ్జ్ ఎప్పుడు కూడా మనల్ని నాశనం చేయదు. నాలెడ్జ్ అనేది తప్పకుండా మన జీవితానికి ఉపయోగపడుతుంది, ఏ సెక్టార్లో అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి సబ్జెక్ట్ గెయినింగ్ కోసం అనేది ఆలోచన చేసుకొని ఇది మరికొంతమందికి షేర్ చేస్తూ మీరు విన్నటువంటి ప్రతి వ్యక్తి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మరికొంతమందికి దీన్ని వెళ్ళేలాగా ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.